సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఉదంతం వైరల్ కాగానే దాన్ని పొలిటికల్గా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో చాలామంది నేతలే ఉంటారు. అలాంటి ప్రయత్నంలోనే హోంమంత్రి వంగలపూడి అనిత అబాసు పాలవుతున్నట్టు కనిపిస్తుంది. ఆమె అనుకోకుండా వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో జయశాంతి అనే కానిస్టేబుల్ వైరల్ అయ్యారు. తన బిడ్డను చంకనెత్తుకుని ఆమె ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం చేసిన ప్రయత్నంగా చాలామంది ఆమెను అభినందించారు. సోషల్ మీడియాలో ఆమెకు చాలా పెద్ద స్థాయిలో అభినందనలు వెల్లువెత్తాయి. ఇది చివరకు మంత్రి వరకు చేరింది. స్వయంగా వంగలపూడి అనిత రంగంలోకి దిగి తొలుత ఆమెకు ఫోన్ చేశారు. ఆ తర్వాత తన ఇంటికే పిలిచారు. స్వయంగా ఆమె వడ్డించి ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు చీర ఇతర రకాలుగా గౌరవించి ఇంటికి పంపించారు. తీరా ఇప్పుడు ఆ జయశాంతి ఎపిసోడ్ కొత్త మలుపులు తిరుగుతుంది. జయశాంతి ప్రభుత్వాన్ని మోసగించారు అనే అభియోగాలు వస్తున్నాయి. మొన్నటి డిఎస్సిలో ఆమె ఉద్యోగం సాధించారు, కానీ ఆమె మీద అనర్హత వేటేశారు. ఇంతకీ ఆమె టీచర్గా ఉద్యోగం సాధిస్తే అనర్హత వేటు వేయడం ఎందుకు అని అంటే ఆమె తప్పుడు ధృవపత్రాలు సమర్పించారు అని అధికారులు తేల్చారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయంలో ఆమె తన ఆదాయ పరిమితి 8 లక్షల పైబడి ఉన్నప్పటికీ తక్కువ ఆదాయం చూపించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా ఆ సర్టిఫికేట్తో ఈడబ్ల్యూఎస్ కోటాలో డిఎస్సిలో టీచర్ పోస్టు సంపాదించినట్టుగా తేలింది. దాంతో ఆమెను టీచర్ ఉద్యోగం నుంచి తొలగించారు. వాస్తవానికి ఆమె భర్త కూడా కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పటికీ ఆమె భర్త జీతం కూడా ఆమె కుటుంబం సంపాదనలో భాగమే అయినప్పటికీ ఆమె మాత్రం తన తండ్రిని సంరక్షకుడిగా చూపించి ఆదాయం తక్కువ అన్నట్టుగా తప్పుడు మార్గంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సమర్పించడం టీచర్ పోస్టు కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం. అలాంటి జయశాంతి కానిస్టేబుల్గా కొనసాగుతున్న క్రమంలోనే ఆమె భర్త మీద ఆమె మీద కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అప్పటి వరకు రైల్వేలో పనిచేస్తున్న ఆమెను శాంతి భద్రతల విభాగానికి బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో రంగంపేటలో ఆమె అసలు విధుల నిర్వహణలోనే లేదు అనే వాదన కూడా కొంతమంది చేస్తున్నారు. మొత్తంగా ఏ కారణమైనప్పటికీ జయశాంతి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి వీడియో కూడా ఫ్యాబ్రికేటెడ్ అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అంతా ప్లాన్డ్గానే ఆ వీడియో తీసి ఆ వీడియోను వైరల్ చేసే ప్రయత్నం చేసి తద్వారా తాను ప్రాచుర్యం పొందాలనేటువంటి ప్రయత్నానికి ఆమె పూనుకున్నారు అన్నట్టుగా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అందులో వాస్తవం ఎంతవరకు ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ తేలాల్సినటువంటి విషయం. ఏమైనా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఉన్న జయశాంతిని నేరుగా హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించడం, ఆమెకు ఆతిథ్యం ఇవ్వడం, ఆమెను ప్రశంసిస్తూ సన్మానం కూడా చేసినటువంటి వైనం మీద చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక హోంశాఖ మంత్రిగా ఉండి ఎదుటి వాళ్ళని పూర్తి స్థాయిలో గౌరవించే ముందు వాళ్ళ వ్యవహారం ఏందో తెలియకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కాబట్టి ఆ క్యాంపెయిన్లో తనకు కూడా పేరు రావాలనే ఆతృతలో వంగలపూడి అనిత తప్పులో కాలేశారా అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏం జరిగినప్పటికీ రంగంపేట పిఎస్లో పనిచేసిన కానిస్టేబుల్ అంటూ జయశాంతి చుట్టూ సాగినటువంటి ప్రచారం బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె చేసినటువంటి యత్నం బెడిసికొట్టినట్టుగా కనిపిస్తుంది. ఆమె అసలు భాగోతం బయటపడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో వంగలపూడి అనిత కూడా ఇప్పుడు బదనామయ్యేందుకు కారణంగా మారుతోంది. ఇలాంటి సోషల్ మీడియా వ్యవహారాల్లో ఇకపై నాయకులు ఎవరైనా వేలెట్టాలని చూసినప్పుడు ముందుగా మొత్తం విషయాన్ని కూలంకుషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అందులో జోక్యం చేసుకోవాలి తప్ప లేదంటే ఇప్పుడు వంగలపూడి అనిత మాదిరిగానే అబాసు పాలయ్యే ప్రమాదం ఉంటుంది అన్నది ఒక పెద్ద పాఠంగా చెప్పాల్సి ఉంటుంది.